శుభోదయం అండి నా ఫ్యామిలీ అందరికీ, నా శత్రువులందరికీ బ్యాడ్ మార్నింగ్. ఎందుకంటే అసలు చూడండి ఫ్రెండ్స్, నా శత్రువులని ఎందుకన్నాను, నా వీడియోలు మొత్తం చూస్తారు, లైక్ అయితే కొట్టరు, కానీ ఏం వీడియోలు చేస్తుందా ఏమన్నా దొంగతనం తీసుకెళ్దామా అని చూస్తూ ఉంటారు. లేచిన దగ్గర నుంచి మొత్తం కాళ్ళతో పాటు చూడండి ఎడ దింపేశారు. నేను నిన్న సబ్బు ఫుల్ వీడియో చేసి ఆ వీడియోలో ఉందో చూడండి, నిన్నే తీసే ఈ చెట్టు వీడియో ఒక్క పువ్వు కూడా కోయలేదు. నేను మన వాళ్ళందరికీ విత్తనాలు పంపిస్తా, మొత్తం ఇచ్చిన దాకా కూడా కోయనని చెప్పాను. ఇచ్చిన పూలు మొత్తం రెడీ అయినాయి, మంచి మంచి పూలు మొత్తం కోసుకెళ్ళారు. నైటే నిన్న కూడా ఉందన్నమాట, నైట్ అంతా కోసుకెళ్ళారు. ఏదైతే ఇంట్రెస్ట్ పెంచుకుంటామో అవి మొత్తం కోసుకెళ్తున్నారు. గతంలో కూడా ఒక వీడియో చూపించాను మీకు, ఏం అవదలు అక్క అన్నారు. అడిగితే నేను ఇస్తాను కదా, అడగకుండా కోసుకెళ్తే ఎంత బాధ అనిపించింది. ఏదైనా తట్టుకుంటా, కానీ మన చేతులతో మనం పెంచుకున్న మొక్క అయినా ఫ్రూట్ అయినా ఏదైనా సరే కోస్తే నాకు అస్సలు మనసు అనేది ఒప్పదు, ఊరుకోను. ఒక్క పువ్వు కూడా లేదు అసలు. మొత్తం కోసి జనవరి 1కి గుమ్మానికి కడదాం అనుకున్నా, కానీ చూడండి బాగా ఎండిపోయిన పూలు, ఇచ్చకుండా ఉన్న పూలు ఉంచారు. మొత్తం చెట్టు అంతా నిగనిగలాడుతుంది. కావాలంటే ఫుల్ వీడియో చూడండి, మొత్తం ఇట్లా చేస్తున్నారు. వీడియోలో కాబట్టి ఇట్లా చెప్తున్నా, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఊర్లో ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి జింతాత. ఎవరు కోసారో తిట్లకి మళ్ళీ రెండోసారి రాకుండా ఉండాలి మన ఇంటికి. ఏది పెంచుకుంటే అది, ఏది రెడీగా ఉంటే అది ముందు కోసుకెళ్ళిపోతున్నారు. నేను అందరికీ విత్తనాలు ఇస్తానని ప్రతి వీడియోలో చెప్తానుగా, లైక్ కొట్టకుండా కుళ్ళు మొత్తానంతా వీడియోలు చూడటం, దొంగతనానికి రావడం. నాకు కొయ్యాలన్నా కానీ అసలు చిరాకుగా ఉంది. ఎందుకంటే ఇంత మంచిగా ఇంత ఇంట్రెస్ట్ పెంచుకొని ఇంకా ఎందుకు కోసేది. అందుకే అసలు ఎందుకు మొత్తం తీసేసి అంత చిరాకు పడుతుంది. మొగ్గలు చూడండి అట్లా మొత్తం కాళ్ళే దింపేశారు. అవి గుమ్మానికి కట్టిన దేవుడు పెట్టిన దేవుడు చూస్తారు, ఆ దొంగతనం చేసినవి తెలియదు పిచ్చి మొహాలకి.